ఇప్పుడు ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు అంటే మన అసెంబ్లీలో కూడా సోషల్ మీడియాలో తప్పుడుగా పోస్టులు పెట్టిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అంటే దాని గురించి మీరేమంటారు? ఇది ఖచ్చితంగా గట్టిగా అంటే పోలీసులు కూడా చాలా బాధ్యత వహించాల్సిన విషయం ఇదంతా. ఎందుకంటే ఇంకా చిల్లర రాజకీయాలు ఇంకా చేస్తున్నారు. ప్రభుత్వాలు మారినా కూడా వీళ్ళ చిల్లర రాజకీయాలు మానట్లేదు. ఇంకా దీని మీద మాత్రం ఖచ్చితంగా అంటే కఠిన చర్యలు తీసుకోవాలని మా తరపున కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఏదైతే ఉందో అంటే గతంలో శ్రీరెడ్డి గారు కానివ్వండి, బోరుగడ్డ అనిల్ గారు కానివ్వండి, వాళ్ళ మీద ఇప్పుడు కేసులు పెట్టడం కూడా జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేస్తే మంచిది అంటారా, లేదంటే పవన్ కళ్యాణ్ గారు మంచితనం వల్ల వదిలేసే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అరెస్ట్ చేసి 3rd డిగ్రీ ఇవ్వాలని కూడా మేము మా విధంగా తెలియపరుచుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు చేసిన వ్యాఖ్యలు అసలు అంటే చిన్నపిల్లలకు కూడా అంటే అసహించుకునే అంత విధంగా మాట్లాడేవారు వాళ్ళు. ఆ మాటలు అనేది అసలు అలా అంటే ఒక మనిషిగా వాళ్ళు మాట్లాడకూడదు. అంటే ఒక పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడం కూడా జరుగుతుంది. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నడిపించిన వాళ్ళని కూడా బాగా కఠినంగా శిక్షించాలని నా విధంగా నేను కోరుకుంటున్నాను. గత 5 సంవత్సరాలు ఏదైతే ఉందో శ్రీరెడ్డి గారు కానివ్వండి అసభ్యకరంగా చాలా, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు, నారా లోకేష్ గారు కానివ్వండి, వీళ్ళ గురించి చాలా అసభ్యకరంగా పోస్టులు పెట్టారు. ఇప్పుడు క్షమాపణలు చెప్తూ లేక కూడా ఒకటి బయట పెట్టడం జరిగింది. దాని గురించి మీరేమంటారు? అంటే వదిలేస్తారా ఏమైనా శ్రీరెడ్డి గారిని? వదిలేస్తారంటే అంత సామాన్యంగా వదిలే ప్రభుత్వం కాదండి. పైన వరకు అయితే అంటే మేము ప్రజల్లో తిరిగే వాళ్ళం కాబట్టి మా నాయకులు కానీ మేమైనా కానీ ప్రజల వరకు ప్రజల తరపున మాట చెప్పాలి కాబట్టి చెప్తున్నారు. కానీ బ్యాక్గ్రౌండ్ పరంగా అయితే మాత్రం వాళ్ళకి కఠినంగా చర్యలే గట్టిగా ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో వాళ్ళని దూషించారు, అలాగే మా కార్యకర్తలని, పార్టీ వాళ్ళని అట్లా దూషించడం జరిగింది. ఇదే విధంగా అంతకుముందు ప్రభుత్వంలో 5 సంవత్సరాలు కూడా జగన్ గారు అంటే ఇలా ఇప్పుడున్న పరిస్థితిని బట్టి అయితే ఆ ప్రభుత్వం ఉండే లెక్క అయితే ఇలా ఉండదు. అంటే చాలా అంటే వీళ్ళలో ఏంటంటే మటర్లు కూడా చేసే అంత దాకా స్థాయికి వెళ్ళేవారు. ఆ బోరగడ్డ అనిల్ కుమార్ అనేవాడు. అంటే వాడికి ఛాయిస్ ఇస్తే మాత్రం. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి వాడు ఇప్పుడు క్షమాపణలు చెప్పుకుంటాం, సరెండర్ అవుతాం, ఇట్లాంటివి జరుగుతున్నాయి. కాబట్టి వాడిని అయితే అంటే అట్లాంటి వాడిని అసలు వదలకూడదని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. అంటే మా పార్టీ తరఫున నేను కోరుకుంటున్నాను. అన్న గతంలో వచ్చేసి జగన్ గారు నాకు అనుమతిస్తే తండ్రి కొడుకుల్ని పవన్ కళ్యాణ్ అంటే చాలా అసభ్యకరంగా మాట్లాడారు గతంలో బోరుగడ్డ అనిల్. వారి గురించి మీరేమంటారు? బోరగడ్డ అనిల్ అనేవాడికి చాలా పెద్ద స్థాయిని ఇచ్చారు జగన్ గారు. ఇప్పుడు మరి అతని అనుమానం ఉండి అంటే జగన్ గారు కూడా అదే జైల్లోకి వెళ్తారా, లేకపోతే అంటే ఆయనతో పాటు కూర్చుంటారా, లేకపోతే కలిసి భోజనం చేస్తారా అనేది చూడాలి అదే జైల్లో. ఎందుకంటే ఆయనకు అంత సపోర్ట్ చేసి మరి పైకి తీసుకొచ్చిన వ్యక్తి కదా మరి. కాబట్టి ఆయన కూడా అదే జైల్లోకి వెళ్ళి ఆయనతో పాటు చెప్పకూడదు తినాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాము. ఎందుకంటే చాలా సపోర్ట్ చేశాడు ఆయనకి. అదే బోరగడ్డ అనే అతనికి ఇంట్లో ఫ్యామిలీని కూడా నరికేస్తాను, అవి చేస్తాను, ఇది చేస్తాను అనేటప్పుడు కూడా చాలా అంటే అతను సపోర్ట్ చేసుకుంటూ వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ విధంగా ఆయన కూడా అదే జైల్లోకి పంపించి జగన్మోహన్ రెడ్డిని కూడా వాళ్ళిద్దరూ సరదాగా అంటే భోజనం తినే టైపులో అంటే మాటలు చెప్పుకునే విధంగా వాళ్ళిద్దరినీ ఒకే జైల్లో వేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే ఇప్పుడు ఏదైతే ఉందో